ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై గత 80 సంవత్సరాలుగా విద్యా క్షేత్రంలో పనిచేస్తున్న సంఘం టీఆర్టీఎఫ్ అని రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డిఏలను ప్రకటించాలని కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కొరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని, కేంద్ర ప్రభుత్వం కూడా తమకు అనుగుణంగా మినహాయింపునకు పార్లమెంటులో చట్టం తేవాలని కోరారు. ఇచ్చినటువంటి హామీలపై సానుకూలంగా స్పందించకపోతే 206 సంఘాలతో మా టీజీజేసీ చైర్మన్ అధ్యక్షతన మళ్ళీ ఉద్యమ కార్యక్రమానికి వెళ్తాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము వచ్చే కన్నా ముందు మేనిఫెస్టో లోపల సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పింది, మేనిఫెస్టోలో పెట్టింది. ఆ అంశాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం 2003 డిఎస్సి వాళ్ళకు పాత పెన్షన్ విధానాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. దానికి అనుగుణంగా గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోనికి రాకముందు కాంగ్రెస్ పార్టీగా ఇచ్చినటువంటి హామీని కూడా అమలు పరచాలని. అంతా ఒక దిక్కుంటే ఇవాళ పాఠశాలలో ఒక గందరగోళం ఉంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ప్రశాంతంగా విద్యా బోధన చేసే పరిస్థితులు లేవు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ధర్మిలా ఉపాధ్యాయులందరూ కూడాను టెట్ పాస్ కావాలని. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును మేము విమర్శించడం లేదు, ఇంకా కొంత ముందుగా వెళ్ళి చట్టానికన్నా కొంత లోతుగా వెళ్ళి కొంత మినహాయింపు కూడా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో తీసిన సందర్భంలో 2010 యాక్ట్ లోపల కేంద్ర ప్రభుత్వ చట్టం లోపల చాలా క్లారిటీగా 2010కి ముందున్నటువంటి ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదని పేర్కొంది. 2010లో ఇచ్చినటువంటి ఎన్సిటి నామ్స్లో కూడా చాలా క్లారిటీగా అంతకన్నా ముందు అంటే టెట్ నిబంధన కన్నా ముందున్నటువంటి ఉపాధ్యాయులకు అవసరం లేదండి. ప్రభుత్వ ఉత్తర్వులు కానీ ఎన్సిటి గైడ్లైన్స్ 2010లో కానీ రాష్ట్ర ప్రభుత్వ 51 జియో కానీ అంత క్లారిటీగా ఉన్న తర్వాత 2017 లోపల ఈ కేంద్ర ప్రభుత్వం